మనం మెటీరియల్ మెడికల్ గురించి పరిచయం చేసుకుంటున్నాం క్రిందటి క్లాస్లో. అందులో డ్రగ్స్, ప్లాంట్ మెటీరియల్ నుంచి, మినరల్స్ నుంచి, యానిమల్ మెటీరియల్ నుంచి వస్తాయని చెప్పుకున్నాం. ఇది కాక ఇంకా ఒక 2 జాతులు ఉన్నాయి, అవి కూడా చెప్పుకుని మెటీరియల్ మెడికల్ ప్రారంభం చేస్తాం. దెర్ ఈస్ ఏ 4th గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ కాల్డ్ నోసోస్. మనం చెప్పుకున్న 3 నోసోస్ are those drugs prepared from the disease affected parts of the body. Nocos are those drugs that are prepared from the disease affected parts of the body. It may be human body or sometimes animal body also. Nocos anaga వ్యాధిగ్రస్తమైన దేహమున ఏర్పడిన విషద్రవ్యముల నుండి నిర్మాణం చేయబడిన ఔషధం. ఉదాహరణకి ట్యూబర్క్యులిన్ అని ఒక ఔషధం ఉంది, హోమియోపతి. ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ది ట్యూబర్క్యులోసిస్ ఎఫెక్టెడ్ పార్ట్ ఆఫ్ ది బాడీ. And the medicine is prepared out of that material. అయితే ఇది మానవ శరీరం నుంచి కాకుండా ఆవు శరీరం నుంచి తీసి తయారు చేస్తుంది కనుక దీనికి ట్యూబర్క్యులిన్, బోవినం అని. బోవినం అంటే ఆవులకు సంబంధించింది. అలాగే బ్యాసిలినం మెడిసిన్ ప్రిపేర్ ఫ్రమ్ ది ట్యూబర్క్యులోసిస్ ఎఫెక్టెడ్ ఏరియా ఆఫ్ ది హ్యూమన్ లంగ్. మానవ శరీరమున క్షయవ్యాధిగ్రస్తమైన ఊపిరితిత్తు భాగం నుండి తయారు చేయబడిన ఓకే వినండి, వీటిలో ఎట్లా తర్వాత చెప్పుకుంటాం. ఉదాహరణకి ఇస్తున్నారు మెడోరినం. గనోరియా అనబడు వ్యాధి గ్రస్తమైన శరీరం నుండి తీయబడిన చీము పదార్థం నుండి నిర్మాణం చేయబడిన ఔషధం. మెడిసిన్ ప్రిపేర్ ఫ్రమ్ ది గనోరియా ఎఫెక్టెడ్ ulcer of the body. These are all very deep and very deep-acting medicine which can eradicate deep diseases permanently when properly used. నోసోస్ కనబడు గ్రహం అంతా కూడాను నివారణకు లొంగని వ్యాధులు అనే స్థితి వచ్చినటువంటి వాటిలో కూడా ఇది నివారణకు లొంగదీసి పరిపూర్ణ నివారణ, శాశ్వతంగా జన్మలో పడి ఆ వ్యాధి రాకుండా ఉండేటువంటి పరిస్థితిని చేయగలిగిన సామర్థ్యం ఉండాలి. అంటే శరీర తత్వంలో చాలా లోతుకు వెళ్తాయి. దే గో వెరీ డీప్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అండ్ దే చేంజ్ ది కాన్స్టిట్యూషన్. దట్ మీన్స్ వెన్ we eat them wrongly, they go deep into the constitution and produce diseases that can never be cured. కత్తి 2 పక్కల పడాయి అనగా అక్కర్లేని శరీరం నందు ఈ అవసరములను తెలియక వాడినతో ఏమవుతుంది? వీటి వలన పుట్టినటువంటి వ్యాధులు మరల వీటి వలన కానీ ప్రపంచంలో ఉన్న ఇంకా ఏ అవసరం వలన కానీ నివారణ కాదు. ప్రతి చూపెట్టిన అంటే తీర్థార్థం అవుతుందంటే అంటే కెంట్ గారి భాష చెప్పాలంటే ది డ్రగ్ లివ్స్ విత్ ది పేషెంట్ అప్ టు ది గ్రేవ్. జేటీ కెంట్ చెప్పిన లాంగ్వేజ్ అది. అంటే వాడికి పుడకలతో పోవాల్సిందే, పురిట పుట్టకపోయినా పొరపాటున మందు వేస్తే వాడికి ఆ మందు యొక్క దుష్ప్రభావం పుడకలతో పోవాల్సిందే కానీ ఈ లోపల కాష్టాంతమే. అందుకని మందులు మనం వాడేటప్పుడు కూడా జాగ్రత్త. ఇది ఉదాహరణ నోసోస్ అనేటువంటి. అలాగే సిఫిలినం అనదర్ నోసోస్. సిఫిలిస్ వ్యాధి యొక్క పొక్కు నుండి తీసినటువంటి పదార్థం నుండి నిర్మాణం చేయబడిన ఔషధం. దిస్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ది అక్యూట్ పేషెంట్ ఆఫ్ సిఫిలిస్ అండ్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ అవుట్ ఆఫ్ ఇట్ బై డైల్యూటింగ్ సోరినం. PSORINUM సోరినం అనగా స్వరాకు మూల కారణమైనటువంటి
గడ్డిపప్పు. ఈ స్కాబిస్ ఈచ్ పస్క్యూ అంటారు. గడ్డిపప్పుతో లోంచి ఆ పస్ తీసి దాన్ని పొటెంటైజ్ చేసి డైనమైట్ చేసి తీస్తే one of the very deep that go into the constitution and cause changes that can never be reversed. In the Parama variola taken from the lymph of variola, that is smallpox pustule. మసూరుకి వ్యాధికి సంబంధించిన చీము తీసి దాన్ని పొటెంటైజ్ చేస్తున్నారు. Here, the homeopaths are questioned if the vaccination system is not the same as the homeopathic system, because in vaccination we use the lymph or the vaccine to stimulate the antitoxin, auto healing center. టీకాలు, ఇనాక్యులేషన్లు, సీరమ్స్ మొదలైనవి వాడినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ వ్యాధిగ్రస్తమైనటువంటి లింఫ్ను సిరమును శరీరంలోకి ఎక్కించితే దానికి వ్యతిరేకమైన లక్షణాలని బాడీలో ప్రాణమయ కోశం మందు పుట్టించి ఫైట్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. మసూకి టీకాలు వేస్తే అది పొక్కి జ్వరం వచ్చి తగ్గిన తర్వాత ఆ జన్మలో వాడికి మసూకి రావడానికి సామాన్యంగా అవకాశం లేదు. అయితే ఇండియాలో ఒకటే కదా, ఒకటి ఎన్నడూ కాదు. ప్రిన్సిపల్ ఒకటే కానీ వాడిన విధానం ఒకటి కాదు. వన్ ఈజ్ ఎ సేఫ్ మెథడ్ అండ్ ది అదర్ ఈజ్ ఎన్ అన్సేఫ్ మెథడ్. బికాస్ ఇక్కడ మనం మసూరి పప్పులో ఉన్నటువంటి టీము తీసుకొని పొటెంటైజ్ at the rate of the decimal scale. We use the medicine only in 30 or 200 or even high. So you don't have the physical variation. మసూచి యొక్క భౌతికమైనటువంటి ద్రవ్యం ఎందుకు లేదు కనుక శరీరము దాని వలన పడే కష్ట నష్టములు బాధలు కలుగు. ది బాడీ హ్యాస్ నో నీడ్ టు ఫైట్ అవుట్ ది లివ్ అండ్ వేస్ట్ వైటల్ ఫోర్స్. Whereas in the vaccination method, we are introducing directly the lymph on the physical plane, and it produces such a poisonous effect upon the body that the body has to produce bodily pain, fever, burning, and all the symptoms that are found in variola. టీకాలు వేస్తే జ్వరం వస్తుంది, ఒళ్ళొప్పులు చేస్తాయి, కళ్ళు మంటలు వస్తాయి, ఒళ్ళంతా మండుతాయి, తలనొప్పి వస్తుంది అని వస్తుంది. ఒక్కొక్కరు పిల్లలకి ఇవన్నీ పొగ్గిపోతాయి, ఒక్కొక్కరు తర్వాత గ్రూపులు అయిపోతాయి, ఒక్కొక్కరు దగ్గు తగ్గుతున్న తర్వాత 2-3 నెలలు దంచేస్తుంది పిల్లలు, తర్వాత తగ్గుతాయి అనుకోండి. ఈ లోపల పిల్లవాడు ఉండాలి కదా. అందుచేత భౌతికముగా లింఫ్ మనం ఒంట్లో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నందువల్ల దాన్ని పోగొట్టడానికి శరీరంలో ఉన్న కొన్ని ధాతువులను ప్రాణశక్తిని వెచ్చించి చాలా వరబట్టి హింస చేసి బయటికి వెళ్ళగలగాల్సి వస్తుంది. Whereas in a season, if you give 1 dose of variolinum 200, there will be no violence or no reaction, everything is silent, but the body is made immune to any type of pox, smallpox or chicken pox. Of course, if you go and ask animal or plant, is it right to do so, they say no, because we should not introduce any medicine into the constitution unless it is demanded by the constitution. కానీ చేస్తున్నారు. లేదా ఇంకొక తేడా కూడా ఉంది, అది కూడా ఇక్కడ చెప్తున్నాం. There is one more vital difference. Variola using against smallpox. We are not doing like that in homeopathy. Do you know when we use variola? Variola produces a group of symptoms. Sometimes first boil. అలాగే ఒంటి నిండా కురుపులు వచ్చేస్తూ ఉంటాయి, చెవు కురుపులు.
ఏ మందులు వేసినా సరే ఇంక్లూడింగ్ యాంటీబయాటిక్స్ తగ్గుతాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ వేస్తే మళ్ళీ తగ్గుతాయి, మళ్ళీ వస్తాయి, 2 నెలలు తగ్గుతాయి, మళ్ళీ 2 నెలలు వస్తాయి. సంవత్సరాల తరబడి పిల్లలకి ఎలా ఉంటాయి పాపం, మోకాళ్ళ మీద చేతుల మీద ఉంటాయి. దగ్గు నెలల తరబడి దగ్గు ఉంటూ ఉంటుంది. తర్వాత ఈ గ్రూపులు కనుక చలిగాలి సోకినట్లయితే నరాలన్నీ గడగడ పొడిగిపోతాయి. అంటే ఓవర్ సెన్సిటివ్ టు ఏ డ్రాఫ్ట్ ఆఫ్ ఎయిర్. ఇట్లాంటి వరుస రేపు 150-200 సింటమ్స్ దాని కింద మెడికల్ చదువుకుంటూ వెళ్తాయి. అంటే ఆరోగ్యకరమైనటువంటి వాటి మీద వేరే వాళ్ళ ప్రూవింగ్స్ చేసి వాళ్ళలోంచి ఏవైతే సింటమ్స్ వచ్చినాయో అవి మెటీరియల్ కన్స్ట్రక్ట్ చేసి వాటి ప్రకారం వాడుతున్నాం. కానీ స్మాల్ పార్క్స్ కోసమా సాధారణ వాడటం అనేది ఒక ప్రశ్న లేనే. ఏ దెబ్బకైనా సరే ఏ మందు కూడా ఇప్పుడు సోరినం ఉందనుకోండి, సోరినం సోరా పస్టిల్స్ వాడటం అనేది ఎన్నడూ లేదు హోమియోపతి. అందుకని ఈ వ్యాక్సినేషన్స్ మీద ఉపయోగించేటువంటి ప్రయోజనం ఉద్దేశించేది వేరు, వ్యాక్సినేషన్ డైరెక్ట్గా స్మాల్ పార్క్స్ రాకుండా వాడతారు. ఇక్కడ అది కాదు, వ్యాక్సినేషన్తో సంబంధం లేకుండా వేరే సింటమ్స్ పేషెంట్ దగ్గర ఉంటే వాడి కడుపు నొప్పి ఉన్నా తగ్గిపోతుంది, వాంతులు ఉన్నా తగ్గిపోతుంది, తలనొప్పి ఉన్నా తగ్గిపోతుంది, కాలు వాపున్నా తగ్గిపోతుంది. ఒకరికి స్ప్లీను, లివరు, మహావ్యాధుల నుండి తగ్గిపోయాయి. అంటే ఇఫ్ ది సింటమ్స్ అగ్రీ, ది డిసీజ్ డిసపియర్స్. What we want is a similarity of the totality of symptoms. So, the medicine is demanded by the Constitution only when the Constitution shows similarity of symptoms and not smallpox or no smallpox. The very basis is different in homeopathy. So, we have no comparison with the serums and the vaccines. This is quite different. So, let us not have any doubt about the proximity of these two methods. అంటే ఉపయోగించే విధానంలో ప్రిన్సిపల్స్, సిద్ధాంతములు వేరువేరుగా ఉన్నవి. ఇది 4వ గ్రూప్, 4th గ్రూప్ ఆఫ్ మెడిసిన్. దెర్ ఈజ్ అనదర్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్. అవన్నీ సాధారణంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ నుంచి తీసినవి. నెక్స్ట్ గ్రూప్ ఏది? Preventive side. This medicine, prevention is not at all accepted in homeopathy by the orthodox homeopathy. There are 2 schools of homeopathy. One the orthodox and the commercial, the other the commercial. The commercial homeopaths, they don't follow any principle. They do according to their own sweet will. అంటే అనుభవ వైద్యం చెప్తాను, చాలా డేంజర్. ఇప్పుడు నా అనుభవంతో వైద్యం చేస్తానే పేషెంట్ ఏమవుతాడు? But the orthodox school, they follow Hahnemann, Kent and they follow it strictly and use medicines only according to their principle. And they never prefer to use medicines for prophylactic. In homeopathy, according to orthodox homeopathy. So, another group of substances. For example, we have a medicine called X-ray. That is, we take a acidified water, that is diluted acid, and through the cathode, when it is charged, when the cathode is in action, we expose the acid to X-ray and then potentiate in alcohol, and we use it just as we use other X-ray 30, X-ray 200. You find wonderful result. We can boldly tell you now that there is one disease where it is declared that there is no treatment for this disease at all in this world. ఒక వ్యాధి ఉన్నది ప్రపంచంలో, దీనికి నిర్మూలనము లేదు అని చెప్పి ప్రపంచంలో అది నిర్మూలన లేదు, ఎలా లేదో దానికి రాసినటువంటి లిటరేచర్లో ఇప్పుడు దాదాపు 3000 పుస్తకాలు ఉన్నాయి ఆ వ్యాధి మీద. లేదు మందు మెల్లిగా ఇప్పటికి 8 సంవత్సరాల కింద ఆ వ్యాధి మీద ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలెట్టాము మన డాక్టర్. ఈ డ్రగ్స్లోకి వెళ్ళేటప్పటికి దే ఫౌండ్ సక్సెస్. నౌ దే ఆర్ క్యూరింగ్ కేసెస్ ఆఫ్ దట్. రికార్డ్స్ ఆ వ్యాధి క్యూర్ అవుతున్నవి అయినవి మన క్లినిక్స్లో ఉన్నాయి.
ఇప్పుడు అదేమిటంటే ఆ వ్యాధి పేరేంటి? స్యూడోమస్క్యులర్ డిస్ట్రోఫీ అండ్ హైపర్ట్రోఫీ. అంటే పిల్లలు ఒక వయసు వచ్చేటప్పటికి మెల్లిగా పరిగెత్తు పడిపోతూ లేస్తూ ఉంటారు, తరచుగా పడిపోతారు. అంతకుముందు బాగానే ఉంటారు. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఇంకా తరచుగా పడిపోవడం, ఇంకొన్నాళ్ళు అయితే నడవటం చాలా కష్టం మీద నడవటం మొదలైంది. ఇంకో ఏడాది 2 ఏళ్ళు అయ్యేటప్పటికి ఇట్లా కాళ్ళు కొంచెం ఎడంగా పెట్టి మెల్లిగా నడుస్తుంటారు, పరిగెట్టలేదు. ఇంకొన్నాళ్ళు అయ్యేటప్పటికి కాళ్ళు సన్నబడిపోతాయి, కూతురు లేవలేదు. ఇంకొన్నాళ్ళు అయిన తర్వాత లేవటం ఉండదు, దేకటమే. ఆ పైన కింద పక్కటమే, కాళ్ళు మరీ సన్నం అయిపోయి మనుషులు సన్నం అయిపోయి ఇన్ఎవిటబుల్ ఇట్ లీడ్స్ టు డెత్ బిఫోర్ ది బాయ్ 18. పైగా అది ఇంట్లో ఒక పిల్లవాడికి వస్తే ఆ ఇంట్లో పుట్టిన మగపిల్లలందరికీ నీవు రావడం అనేటువంటి చాలా కేసుల్లో చూస్తున్నాం. ఆడవాళ్ళకి రాదు. అలాగే ఇంట్లో ఆడపిల్లకి వస్తే ఇంట్లో వాళ్ళ సిస్టర్స్ అందరికీ, ఆడపిల్లలందరికీ వస్తుంది, మగపిల్లలకి రాదు. ఇది ఎక్కువ ప్రాబబిలిటీ. అంటే దీనికి ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి, కానీ ప్రాబబిలిటీ ఎక్కువ ఇలా మీరు చూసి ఉంటారు. ఈ వ్యాధి కనుక వచ్చినట్లయితే క్లీన్గా చెప్పేస్తారు, దీనికి నివారణ లేదు, ఏదో కానిస్టర్లు అయితే చేయండి, పోయాక వరకు. అంటే వీ హ్యావ్ వెల్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ మెనీ కేసెస్. If the case is not well advanced, it is responding, and there are cases on records with addresses etc. Now we have where the case has been recognized as pseudomuscular disease in Raibelur and Madras hospital, and very big recognized hospitals. They have the literature also with them. They are being treated and now they are cured permanently. How many you can ask? Just 30% of the cases we have success. The 70% no success. ఈ డ్రగ్స్లోకి లోతున్న ఎక్కువ మార్గం అట్లా. అలాగే యువకులు వేస్టేజ్ డిసీజ్ ఉన్నాయి, అనేక పేర్లతో ఉంటాయి. మనకి దాదాపు 30 పేర్లు, వేరే వేరే పేర్లు ఉన్నాయి. యువత కరిగిపోతుంది, వాటిలలో ఈ మందులు పనిచేస్తాయి. హార్ట్ టిష్యూస్ సమస్యగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఎలక్ట్రిసిటా అని ఒక డ్రగ్, దట్ ఈస్ acidified water exposed simply to cathode and then potentiated. Wonderful results we have found. ఒక కుర్రవాడికి గ్రహణం వరకే పుట్టడంతో ఆ నోట్లో అంగిలి ఇట్లాగా నిలువుగా బద్దలైంది, రెండుగా ఉన్నాయి లోపల. పైన ప్యాలెట్ చూసి సచ్ an opening on the palate. According to the symptoms the boy shows, we tried electricity with 3 doses at an interval of 3 months each, that is 9 months course. The boy is normal. It is cured. Operation? No operation at all. The tissue is stimulated. The tissue is stimulated to heal itself. ఇట్లాంటి కేసులన్నీ టమాటగా. ఒకడికి ఈ ఎముకలో అల్సర్, కీలమండ ఎముకలో అల్సర్ ఇన్ ది బోన్. He was living with the ulcer in the bone with the discharges for 7 continuous years, having all sorts of treatments. It could not be checked. Why such things could not be checked? You will know in the advanced classes in the following session. But when that fellow received electricity 1 dose, and it worked for 6 months, and he was cured not only of his ulcer but also he was healthy of other minor ailments. So these are wonderfully dangerous drugs when misused. Suppose we use with left hand and right hand also these drugs, then the patients die. Acinetobacter, it is acidified alcohol charged by
the North Pole of magnet. All uranium drugs compounds, including uranium nitratum, the nitrate of uranium. So we are expected to read the materia medica of these drugs also. There are not less than 35 drugs like this in this group. Wonderfully effective and wonderfully dangerous when wrongly used. This is the purview of the drugs of materia medica. Now we proceed to the materia medica of some drugs now. We can classify drugs into two different headings: frequently used and rarely used. Not used, of course, frequently indicated and rarely indicated. Frequently used అంటే ఒక్కో డాక్టర్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసుకున్నాను అలాగే అలాగే రేర్లీ యూజ్డ్ అంటే మనకు పరిచయం కానీ డ్రగ్స్ రేర్గానే యూజ్ చేస్తాం. అలా కాదు, రేర్లీ ఇండికేటెడ్. ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్ అండ్ రేర్లీ ఇండికేటెడ్ రెమెడీ. అంటే ఎందుకు వస్తాయి ఇలా రెండు రకాల రెమెడీస్ అని అంటే, నేను రాసుకోకండి చూడండి. ఇలా ఒక 500-600 రాసాం అనుకోండి. కోల్డ్, కాఫ్, స్టమకేక్, హెడేక్, ఫీవర్, వామిటింగ్. 5 or 600 you can write like this. Are they common or uncommon among people? They are common. Therefore, remedies which produce symptoms that are more common than others, they are required more frequently than others. అంతేగాని ఫ్రీక్వెంట్లీ యూజ్ కాదు, ఫ్రీక్వెంట్లీ రిక్వైర్డ్. అంటే వీటిని బట్టి ఆ డ్రగ్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి సింటమ్స్ని బట్టి ఫ్రీక్వెంట్గా కావాల్సి ఉంటాయి కొందరికి. ఇక్కడికి వస్తే బోన్స్ టీకే ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్ కాదు అలాంటి. అలాగే కొందరికి తలకాయ చిన్నది చూపుకుంటారు, మైక్రోసెఫాలి. నూటికి ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ పడుతుంది. అలాగే లెప్రసీ, వాటికి వీటికి దూరంగా ఇండికేటర్. అయితే డబ్బుల పేర్లను బట్టి డ్రగ్స్ను గుర్తుపెట్టుకుంటాం అనేటువంటి దుర్బుద్ధి మాత్రం హోమియోపతిలో పుట్టరు. అసలు పుట్టిన వాడు హోమియోపతి వాడటానికి పనికిరాడు, వాడి దగ్గర హోమియోపతి మందు పుట్టుకోవాలి. ఎందుకని? పేషెంట్ని చూడగానే వాడికి గ్రూప్ ఆఫ్ సింటమ్స్ కనిపించాలి కానీ జబ్బు కనిపించకూడదు. జబ్బు కనిపిస్తే జబ్బు మందేస్తారు, జబ్బు మందేస్తే జబ్బు తగ్గి పేషెంట్ చెట్టెక్కేస్తారు, చచ్చిపోతారు. హోమియో ట్రీట్మెంట్లో జబ్బు తగ్గించే మందులు వాడేటువంటి వాడి దగ్గర మందులు పుట్టుకోకూడదు, చేస్తారు. సో వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ దిస్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ది బిగినింగ్. ప్రారంభంలో బాగా ఫ్రీక్వెంట్గా ఇండికేట్ అయ్యేటువంటి డ్రగ్స్ మనం చదువుకోవాలి. ఎక్కడో రక్షకోడికి ఇండికేట్ అయ్యేటువంటి అరిస్టోక్రటిక్ డ్రగ్ చదువుకుని మనం పేటలో కూర్చుని అది వచ్చి వాడు వస్తే వేస్తూ ఉంటే దే ఆర్ కాల్డ్ బై యానిమల్ పాలిక్రెస్. దట్ ఈస్ డ్రగ్స్ దట్ ఆర్ మోర్ ఫ్రీక్వెంట్లీ రిక్వైర్డ్. కనుక మనం ఈ 2 నెలలలో డీటెయిల్గా చెప్పుకునేవన్నీ పాలిక్రెస్ ఉంటాయి, వీటితో మెన్షన్ చేస్తూ చెప్పుకునేటువంటి మిగిలిన డ్రగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ 2 నెలలలో మీకు నేను నేర్పేది మీ అంతటా మీరు సొంతంగా డ్రగ్ చదువుకోగలుగుతాము, పేషెంట్కి వేయగలుగుతాం నేర్పుతాను. అంతేగాని 5,000 డ్రగ్స్ కూడా ఇక్కడ క్షుణ్ణంగా కొట్టి పట్టుకొచ్చిపోయితే ఉండదు. మనం ఇంగ్లీష్ ఎంత చదువుతున్నామంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అంతా మనకి అభివృద్ధాల ప్రోత్సహిస్తాం. మన పుస్తకాలు చదువుకునేటువంటి దాంట్లో సబ్జెక్ట్లోకి ఉపయోగించుకునేటువంటి విధానం, హౌ టు స్టీల్ ది డ్రగ్స్ ఇంటూ ది కాన్స్టిట్యూషన్. దట్ ఈస్ వాట్ వి లెర్న్. సో వీ స్టార్ట్ విత్ ఏ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్ రెమెడీ, నక్స్వామిక. ఇది బాగా ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్ రెమెడీ కనుక మొట్టమొదటి పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్రానిక్ డిసీజెస్, దీర్ఘ వ్యాధులు, అక్యూట్ డిసీజెస్ అంటే తరుణ వ్యాధులు,
వాటిలలోనూ వీటిలలోనూ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్తో పనికి వస్తుంది ఈ చెప్పబోయే డ్రగ్స్ అన్ని కూడా. క్రానిక్ డిసీజెస్ అంటే ట్యూబర్క్యులోసిస్, ఇందా చెప్పిన లెప్రసీ, హెమిక్రేనియా అంటే పార్శ్వపు తలనొప్పులు, పార్శ్వపు నొప్పి హెమిక్రేనియా అంటే పచ్చి గీ పెట్టుకున్న తగ్గ ఏం లాభం లేదు. అంటే డ్రగ్ సిమ్టమ్స్ వాడి పేషెంట్తో సరిపోవాలి, తలనొప్పితో సంబంధం లేదు, అప్పుడు డ్రగ్ వేస్తే తలనొప్పుతుంది. అంటే మరెక్కడో దాంతో ముందు కూడా రాలేదు. హెడేక్ మీద తనకూడదు, ముందు కూడా రాలేదు. హెడేక్ మీద తనకూడదు మందుతో, అది డాక్టర్ ముందు తను. ఇలాగా క్రానిక్ కండిషన్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ మొదలైనటువంటి యాక్యూట్ డిసీజ్ అంటే టైఫాయిడ్, న్యూమోనియా, బ్రాంకైటిస్, డయేరియా, కలరా, ఇవన్నీ కూడా యాక్యూట్ డిసీజ్. వాటికి కావాల్సి వస్తుంది, వీటికి కావాల్సి వస్తుంది. అందుకని ఏదో ఒక గ్రూప్ ఆఫ్ డిసీజ్కి కావాల్సి వస్తుంది అనుకోకూడదు. నక్సోమికా ఇస్ ది మోస్ట్ frequently indicated remedy for both acute and chronic disease. ఇది వాడాలంటే మనిషిలో ఉండేటువంటి లక్షణాలు చూద్దాం. ఓవర్ సెన్సిటివ్ అంటే వాతావరణ ప్రభావంలోకి ఓర్వ లేకుండా, భరింపలేకుండా. ఓవర్ సెన్సిటివ్ టు ఎయిర్, గట్టిగా గాలి తగిలితే తలనొప్పి వస్తుంది, గట్టిగా ఎండ తగిలితే కళ్ళు తిరుగుతాయి, వానలో తగిలితే తుమ్ములు జలుబు వచ్చేస్తాయి. అలాగే సపిడి, తలుపు కిరమంటుంది అనుకోండి, ఎవడరా నేను తగలయ్యా ఇంట్లో. నక్సమికా వాళ్ళు రాక్షసులు, దున్నలు ఇంటిలో ప్రవర్తిస్తారు. వాళ్ళకి ఎవరు లోపం అంటే ఆఫీసులో సబార్డినేట్స్, ఇంటి దగ్గర భార్య పిల్లలు, ఆడవాళ్ళైతే భర్త పిల్లలు. సడన్ గా కోపం అట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇరిటబిలిటీ, కోపం, చికాకు, యాంగర్, విపరీతమైన కోపము, భరింపరాని కోపము. అంటే దున్న కోపం, ఎత్తు కోపం వస్తుంది, మనిషి కోపం ఉండదు. దే హ్యావ్ ఇంపల్సెస్ టు destroy things and hurt people. కోపం వస్తే చేతిలో ఏదో చేతులు కొట్టారు, వైపుని టాక్యం తలకాయ గోడకేసి కొట్టేస్తారు. ఏం చేత అంటే కాఫీ తెచ్చి లేదు, టైం వెళ్తూ ఉంది ఆఫీస్కి వెళ్ళి ఇంత విషయం అంటే ఎందుకు కొడుతున్నారో కూడా తెలియదు వాడికి, అలా ఉంటుంది. తర్వాత ఇది పట్టణం నెట్టి కింద పడేస్తాను, ఎందుకంటే పెట్టాల్సిన కంటే దగ్గరగా పెట్టేట. నక్సమికా అంటే అట్లా ఉంటుంది. అంటే మీరు ఇంట్లో ఒక కోట్ల ఎత్తు, ఒక మగుడు దున్నపోతూ ఇట్లాంటి ఉన్నట్టుగా ఉంటుంది. వాడు ఎప్పుడు తంతాడో తెలియదు, ఎప్పుడు కొడతాడో తెలియదు. ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటే అక్కడ కొబ్బరి నూనె సీసా, తల నూనె, అద్దము దువ్వైనా పెట్టి ఉంటాయి. పట్టుకొని తన్నేసి వెళ్ళిపోతాడు కింద పడేసి. ఎందుకంటే వాడి ఉద్దేశం ఏం టీకా తక్కువ అని చెప్పడం, మీరే తెలుసుకోవాలి అంటే దారిలో పెట్టద్దని లక్ష్మణ చెప్పాట. అది ఏ లక్ష్మణ చెప్తే రోగం లక్ష్మణ చెప్తాను, నేను చెప్పలే. తల్లి కోపం వస్తే పొయ్యిలో ఉన్న పొయ్యిని తీసి కొడుకు మీద తీస్తుంది. దేర్ ఆర్ కేసెస్. ది మదర్ థ్రోస్ ది నైఫ్ అపాన్ ది చైల్డ్. చాలా సమస్యలు ఉంటాయి. ఆఫీసులో పై నుంచి మొహాన్ని వేస్తుంటారు కుమార్తెని, పట్నం అంటే ఇప్పుడు మనిషి కాదు, దున్న కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ త్రోస్ ఫైల్ ఓవర్ ది ఫేస్ అని సబార్డినే ప్యూన్ వేస్తాడు, ప్యూన్ దగ్గర మళ్ళీ వేస్తుంటారు. ఈ రోజుల్లో ప్యూన్ ఏమన్నా అన్నా ఉంటే ఇందిరా గాంధీ బదులు ఉండిపోతుంది. అట్లా ఉంటాయి రికమెండేషన్, టైం చేయగానే వీళ్ళు ఈ మధ్యలో ఎక్కడ ఆగవు. ఎన్టీ రామారావు, ఇందిరా గాంధీ వీళ్ళందరూ వెళ్ళిపోతారు ప్యూన్ ఏమన్నా అంటే. కనుక సబార్డినేట్ ఉంటాడు, యూడీసీ ఏటీసీ మొహాన్ని వేస్తుంటాడు, ఎల్టీసీ వాడి కింద వాడి మొహాన ఇతర వేస్తుంటారు అన్నమాట.
కనుక ఏ గ్రూప్ ఆఫ్ నక్సల్స్ తర్వాత నేను ఆఫీసర్ మచ్ నైస్ జీవన పదాలు చెప్పాలంటే ఇది డబ్బాలు పడేసినట్టు ఉంటుంటారు. తర్వాత తిట్టుకుంటూ ఉంటారు, కన్నుకుంటూ ఉంటారు. అందరం తిట్టు పెండాకులు పెట్ట లేదా పెండ వేయి అంటాడు. భర్త ఇద్దరి దగ్గర కూర్చొని 30 సంవత్సరాలు భార్య నేను 30 సంవత్సరాలు నేను చూశాను ఆయన కాపరం చేయడం. ఆ 30 సంవత్సరాలు కూడా పీట మీద వచ్చి కూర్చొని తగలే అనేవాడు. అంటే అన్నం పెట్టాను వాడు మనుష్య భాష కాదు, దొన్న భాష. ఇప్పుడు తగలే అంటే ఆవిడ తెలుసు కనుక వాడి భాష అన్నం పెట్టాడు. పాపం ఆవిడ చనిపోయింది. తర్వాత ఈయన ఆయనే ఆత్మపీడనం వేసుకునేవాడు. హారిబుల్ థింగ్స్ చూస్తాం నచ్చాం కదా. తర్వాత కన్ఫ్యూషన్, హరి, కంగారు, తొందర, అడాడు. బజార్కి వెళ్ళి పేపర్ కొనుక్కుని అంటాడు, రిజల్ట్స్ పడ్డాయి. కుర్రాడు మెట్లు దిగుతూ ఉంటే వెళ్ళావా, వెళ్ళాడు లేదు చూడు, వాడు రాలేదే, ఇంకా మెట్టు తీసుకున్నాడు. క్రాంకేష్గా ఉంటుంది సార్. కుర్రాడిని బజార్కి పని మీద పంపించి వెళ్తూ ఉండి మళ్ళీ పిలుస్తారు. ఇట్లా 10 వాటిని మళ్ళీ పిలుస్తారు. చివరికి ఇంకా ఇక్కడే ఉన్నావా, పని అవ్వలేదా, ఇంకా ఎక్కడ పెడతారు సతాయిస్తూ ఉంటే ఇటుకుండా ఉంటే వాడు పోనీ కూడా వెళ్తూ ఉంటే మళ్ళీ డౌట్ వస్తుంది అనమాట. మళ్ళీ పిలిచాక సరే వెళ్ళదు అంటాడు. అంటే సతాయింపు జిడ్డు కూడా కొడుకులుగా ఉంటాడు. కోపిష్టి స్వభావం, మాట దుడుకు, ఏదో ఒకటి అనేస్తాడు. మరి టికెట్ అడిగావా అంటాడు. టికెట్ కొనుక్కొచ్చావా, రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ లేడు, పుస్తకం పుచ్చుకుని ఏడు అన్నాడు. కొడుకుని పట్టు వాయించేసి వాడు లిటరల్గా పుస్తకం పుచ్చుకుని ఏడుస్తాడు. వాడు చదువుకుంటాడు కానీ 7 చదువుకుంటాడు చెప్తాడు. There are parents who made their children cripples in the name of teaching. ఆ పరక పెట్టి గొడవ పెట్టేస్తుంది. అక్కడికి పాపం చిల్లు పడిపోతుంది. లేదా ఇక్కడికి వచ్చాడు ఆయన, ఇక్కడికి దారిపోయింది కూడా తనకు లైఫ్ లాంగ్ అట్టగే ఉండిపోయాడు. దట్ ఈజ్ నక్సల్. వైలెన్స్, తీవ్రత, ఇంకా ఈర్ష్య, అసూయ, జలసీ అండ్ మ్యారేజ్. వీళ్ళపై పక్కన ఇంటి అద్దెకు ఉన్నటువంటి వాళ్ళపై ఇద్దరు కూడా ఐఏఎస్ కప్పిలు అయ్యారు. ఇంటి యజమాని నక్సల్ కప్పిలో వాళ్ళపై అప్పీర్ అయ్యాడు పిల్ల నక్సల్గా. అవతల అద్దెకున్నవాడి కొడుకు అప్పీర్ అయ్యాడు. అద్దెకున్నవాడి కొడుకు పేస్ అయ్యాడు, వీడు తప్పాడు. తప్పితే ఈ నక్సల్గా ఫాదర్ ఏమంటాడు తెలుసంటే, ఈ రోజుల్లో రోడ్ల మీద లోపల కూడా ఐఏఎస్ చేస్తారు. లిటరల్లీ యూ విల్ లివ్ ది ఫెలో రిమార్కింగ్ లైక్ దట్. అదే రిమార్క్ వస్తుంది ఏ భాషలో వచ్చిన. ఈ రోజుల్లో లోపల కూడా చదువుతున్నారు. అయితే ఎందుకు పంపించాడు కొనుక్కుని వృద్ధి లేదా, అంతకంటే లోపల అయి ఉంటారు. ఇవి వాడి టెంపర్మెంట్లో లక్షణాలు అన్నమాట. తర్వాత జనరలీ నాట్ ఇంక్లైన్ టు టాక్ టు పీపుల్. అదొకటి. మనలో 10 మంది మాట్లాడుకుంటూ కూర్చుంటే వీడు అలాగా వచ్చే మొహం గంటు పెట్టుకుని కూర్చుంటాడు. మూసుకుని వాడిని పలకరిస్తే ఏదో 1 2 సలహా ఉంటాడు. నాట్ సోషల్. When people are mixing freely in the hall, the fellow sits silent and he is very stiff and aristocratic. Other symptoms దగ్గరికి వస్తే లేడీస్లో menstrual irregularities of many types. అంటే బహిష్కృతం, అగే చాలా త్వరగా వస్తుంది. Sometimes 20 days, sometimes 15 days. Have mental once in every 2 weeks and it runs into the next menstrual for 2 weeks. So continuously they suffer from too much discharge. 15 రోజులు మళ్ళీ మెన్సెస్ వచ్చి 15 రోజులు అవుతున్నాయి. మళ్ళీ స్టాప్ అయ్యి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. మనుషులు ఎండిపోతూ ఉంటారు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆల్ ది సఫరింగ్స్ ఆఫ్ ది లేడీ ఆర్ అగ్రవేటెడ్
మెన్సెస్ ఫ్లో ఇస్ స్టాప్. అనగా బహిష్టు స్రావం ఆగిపోయిన రోజు నుండి ఆమెకున్న బాధలన్నీ ఎక్కువైపోవు. ఫ్లో స్టాప్ అయినప్పటికీ సఫరింగ్స్ ఎక్కువ అవుతాయి. దిస్ ఈజ్ జస్ట్ ది ఆపోజిట్ ఆఫ్ పల్సటిలా. యూ హ్యావ్ అనదర్ డ్రగ్ కాల్డ్ పల్సటిలా, where the lady has all the troubles aggravated before menses. బహిష్టుకి 4-5 రోజులు, వారం రోజులు, 10 రోజుల ముందు నుంచి క్రమంగా ఒకరు ఆరోగ్యంటారు ఎక్కువ వస్తాయి. వచ్చి దే ఆర్ on the top. The worst condition when she is just a few hours before menses, almost maddening. తలనొప్పి కానీ, వికారం కానీ, వాంతి కానీ, కడుపు నొప్పి కానీ, బాధలు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, జ్వరం వచ్చినట్టు ఉండటం కానీ, మతి చికాకుగా ఉండటం కానీ, స్థిరత లేకపోవడం కానీ, వీటిలో ఏదైనా సరే విపరీతం భరించడానికి దుర్భరం అయిపోతుంది. ఇంకొక చేపట్లో బయటపడతారని ఆ రోజున అంటారు. కానీ ఈ మోమెంట్ ది ఫ్లో స్టార్ట్స్, ఆల్ ది సఫరింగ్స్ డిసపియర్. మెన్సెస్ స్టార్ట్ కాగానే బాధలు క్రమంగా 1 గంట 2 గంటలు అది తగ్గిపోతే 2 రోజులు 5 రోజులు హాయిగా ఉంటుంది ప్రాణానికి. సో యూ షుడ్ add a little of fundamentals of astrology also with medicine, because you know how the moon goes 28 days as you can. భూమి చుట్టూ 25 రోజులకు ఒక మాట చంద్రుడు తిరిగి వస్తాడు. ఆరోగ్యవతి అయినటువంటి స్త్రీకి 25 రోజులకు ఒక మాట ఋతుకాలం సంభవిస్తుంది. సో ది ఏన్షియంట్ హీబ్రూస్, ఏన్షియంట్ ఇండియన్స్, ఏన్షియంట్ ఈజిప్షియన్స్ అండ్ ది ఏన్షియంట్ అరబ్స్ called the moon as the messenger of ladies. And the moon displays all colors in the moon. He is really happy that he is a possible element. Necessary program, possible moment, agree with me, it is true, the one happy, very good. For a important order. So, the second quadrant, she is eligible to the world. రెండవ ఏడు రోజుల్లో ఇంకా కొంచెం బాధలేకపోతాయి. 3వ 7 రోజుల్లో బాగా బాధపడుతుంది. ఈ 4వ 7 రోజుల్లో ఉద్ధారం. ఇది 4th quadrant, it becomes unbearable for her. Again, from the area of mental difficulty. This is Pulsatilla. Whereas in Lakshmanata, the lady is worse from the time the menses flow starts. బయట ప్రారంభం అయినప్పటి నుంచి తల గుడ్డగట్టుకుండా డ్రింకింగ్ చేసుకుని నడుము వరగేస్తుంది, పడిపోతుంది, నడుము కట్టుకుని వెరగొట్టేసినట్టు ఉంటుంది, మంచం నుంచి లేవలేదు. కనుక ఈ 2 డ్రగ్స్ పక్క పక్కన కూర్చుంటుందండి. మీకు పెద్ద పుస్తకంతో పాటు చిన్న పుస్తకం ఒకటి ఇచ్చాను. అది ఎందుకు ఇచ్చానంటే ఇట్లా కంపేర్ చేసుకున్నప్పుడు డ్రగ్స్ వచ్చినప్పుడు ఆ పక్క పక్కన ఒక పేజీలో లక్షణానికి అని హెడ్డింగ్ పెట్టారు అనుకోండి. దానికి కింద ఆల్ సిమ్టమ్స్ అగ్రవేటెడ్ ఆఫ్టర్ ది స్టార్టింగ్ ఆఫ్ ఫ్లో అని చెప్పి కింద బ్రాకెట్స్ లో పల్సటిల్లా ఇట్స్ ఆపోజిట్ అని బ్రాకెట్స్ లో కంపారిటివ్ స్టడీ కోసం చిన్న పుస్తకాలు వచ్చాను. మీకు ఎట్లా చదువుకోవాలో కూడా చెప్తాను. ఈ డ్రగ్స్ చదువుకుంటున్నప్పుడు ఈ పెద్ద పుస్తకంలోనేమో మీరు డ్రగ్స్ రాసుకుంటూ ఉండాలి. రాసుకుంటుంటే కంపారిజన్స్ చెప్తూ ఉన్నటువంటి చోట నేను చెప్పినప్పుడు ఆ చిన్న పుస్తకంలో పేజీ హెడ్డింగ్ లోనేమో మెయిన్ చదువుకుంటున్న డ్రగ్ రాస్తుంది, దానికి కంపేర్ చేస్తున్న డ్రగ్స్ అన్ని ఆ పేజీలో రాస్తుంది. ఈ రీజన్స్ ఆఫ్ కంపారిజన్ అందులో రాసుకోండి. అందులో చిన్న పుస్తకం పీపుల్ మేల్స్ ఆర్ ఫీమేల్స్ all sufferings are aggravated after eating, especially lunch and dinner. Eating అంటే టిఫిన్ అడిగారు. భోజనం చేశాక దానికి పనికిరాదు. కొందరికేమో ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తాయి, కొందరికి ఒళ్ళంతా బరువు వచ్చేస్తుంది, కొందరికి జ్వరం వచ్చినట్టు ఉంటుంది, కొందరు తలనొప్పి వచ్చినట్టు ఉంటుంది, కొందరికి తల బరువు వస్తుంది. అలా పడుకుంటూ వెళ్ళాలి కాసేపు. ఎందుకు ఏ పనికి పనికిరాదు.
You see artists and drama actors and opera singers. You find Naxalika people among them. They don't prefer to eat anything when there is a program. Because if they eat, they have to roll on the flat tail. And all symptoms are better on empty stomach. ఆకలిగా ఉంటే వాడి బుర్ర సూర్యకారంలాగా పనిచేస్తుంది. భాగవతారు గారి గొంతు మెరుపు తీగల్లాగా వెండి తీగల్లాగా వస్తుంది. ఏం తినకుండా ఆకలి కలుగుతుని పాట పాడుతూ మొదలెట్టే ఫోన్ చేసి కూర్చున్నాడంటే అలాగా ర్యాకెట్ మట్టి ఉంటుంది వాడి పాట ఏడినట్టు. సో రిమెంబర్ దట్ ది నక్సలైట్ పేషెంట్ ఈజ్ ఆల్వేస్ వర్స్ ఆఫ్ ఆల్ హిస్ సిమ్టమ్స్. తలకాయ నొప్పున్న వాళ్ళకి ఫోన్ చేసేది బళ్ళను తలనొప్పి వస్తుంది. Patients having chronic sick headaches after dinner or after supper, they get headache, especially when it is done a bit late. భోజనం 10 చేయాల్సిందే రోజు అలవాటు 1 గంట చేసేట అనుకోండి. తినదాకా బాగానే ఉంటుంది, తిన్న తర్వాత బుర్ర బదలైపోతుంది. సో దిస్ ఈజ్ ఆపోజిట్ ఇన్ నేచర్ టు సల్ఫర్. సల్ఫర్కే చదువుకుంటున్నప్పుడు మనం చెప్పుకుంటాం, దీనికి సరిగ్గా ఆపోజిట్గా ఉంటారు వాళ్ళు. ఎలాగా? ఆకలిగా ఉంటే వాడికి ఆల్ సింప్టమ్స్ ఆర్ అగ్రవేటెడ్ వెన్ హంగ్రీ అండ్ బిఫోర్ ఈటింగ్. ఆల్ సింప్టమ్స్ అగ్రవేటెడ్ ఆఫ్టర్ ఈటింగ్. అయితే వాడి సింప్టమ్స్ లక్షణాలు వేరేగా ఉంటాయి, వీడి సింప్టమ్స్ వేరే ఉంటాయి. నక్సమిక వాడికి చిన్న తర్వాత ఏమొస్తాయి? వస్తే తలనొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, వరకరేటం వస్తుంది, వికారం వస్తుంది, నోటేమో నీళ్ళు వస్తాయి, వాంతులు వస్తాయి. ఇలా ఉంటాయి వీడి లక్షణాలు నక్సమిక వాడికి. నెక్స్ట్ వామిక చేద్దాం లక్షణం. సో హీ గెట్స్ సింప్టమ్స్ ఆఫ్ నాసియా అంటే వికారం, వామిటింగ్ సెన్సేషన్ ఆర్ వామిటింగ్స్ ఆర్ స్టమక్ ఏక్ కడుపు నొప్పి. ఆర్ సమ్ పీపుల్ హ్యాబిచువల్లీ గో టు స్టూల్ ఆఫ్టర్ ఎ మీల్. కడుపులో ఎప్పుడైతే నొప్పి బరమ తిప్పుతున్నట్టు వచ్చి దొరికేదా? వీరికి అలా కాదు. వెన్ ది సల్ఫర్ ఫెలో ఈజ్ హంగ్రీ, హీ ఈజ్ వీక్ అండ్ ఫీబుల్. నీరసం, ప్రాణం జీలాగా ఉండి లాగేసుకున్నట్టు ఉంటుంది. అండ్ యూ విల్ ఫైండ్ ది ఫెలో ట్రెంబుల్ వెన్ హీ ఈజ్ హంగ్రీ. వాడికి ఆకలి వేస్తున్నప్పుడు మనిషికి కొంచెం వండుకుంటుంది. ఎస్పెషలీ యూ సీ బిట్వీన్ 9 and 10 AM చచ్చిపోతాడు ఏమన్నా తినకపోతే ఆ టైంలో. The sulfur people has to eat something solid between 9 and 10 AM because suddenly he feels a sinking feeling. అంటే ప్రాణం తీసేస్తున్నట్టు లాగేస్తున్నట్టు ఉంటుంది వాళ్ళు. He gets also sweat, చెమట వస్తుంది, ముడుకు, చెమట, దడ, భారతదేశం. వీక్నెస్, రింగింగ్ ఇన్ ది ఇయర్ అంటే కేవలంలో ఓంకారనాదం వస్తుంది. పత్తిగో అంటే పొర తిరుగుతుంది, లేస్తే తూలి పడబోతాడు. వాడు కొంచెం ఏదైనా పడే ఆ టైంకి అమ్మాయ ఇక పర్వాలేదండి, ఇంకా వాడిని చేత పని చేయించని చేస్తాడు. వీడు భోజనం చేశాడంటే పంజల్లే అయిపోతాడు ఈ నష్టం. సో దట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ నక్సమిక ఫెలో అండ్ సల్ఫర్ ఫెలో. The sulfur fellow is worse of all his symptoms before eating. The Naxamika is worse after eating. ఉన్నాయి వెనకాద్యం కూడా ఉన్నాయి. సల్ఫర్ లాగే వెనకాద్యం కూడా ఈ కెనాట్ స్టాండ్ హంగర్ ఉన్నాయి. ఇప్పుడు మనకి అంటే సల్ఫర్ కొంచెం నలుగురికి ముందు కొత్త వాళ్ళు కూడా ఉన్నారుగా, అంతే వెనకాద్యం చెప్పలే. ఒక దాదాపు 30 డ్రగ్స్ ఉన్నాయి హంగర్ తట్టుకోలేని వాడు. తర్వాత నెక్స్ట్ సింప్టమ్, ఆల్ సఫరింగ్స్ అగ్రవేటెడ్ మెంటల్ నర్వ్. మానసిక పరిశ్రమ చేసినతో సకల బాధలు ఎక్కువైపోవడం. అంటే హెడేక్. కొంచెం చదువుకున్నాడు అనుకోండి పళ్ళకు, అంతకంటే అదృష్టం స్టూడెంట్. చదువుకుంటే తలనొప్పి వస్తుంటారు. అంటే ఒక పేజీలో 2 పేజీలో చదివేటప్పటికి ఇక్కడ ఇదంతా హెవీనెస్ వచ్చేస్తుంది. అలాగే బిజినెస్ అకౌంట్స్ వేస్తూ కూర్చున్నాడు అనుకోండి, ఒక పేజీ అకౌంట్స్ వేస్తే కాసేపు అది ఆఫీస్ చేయాలి.
ఇక్కడ ప్రాణం ఇలాగా తీసేసుకున్నట్టుగా ఉంటుంది. ఇవన్నీ లాగేస్తాయి. ఇఫ్ హీ యూజెస్ హిస్ మైండ్ ఫర్ అకౌంట్స్, జస్ట్ he feels all the nerves, neck nerves are being pulled, or the head nerves are pulled, or the eye nerves are pulled, like that. లేదా ఒకప్పుడు he finds crampings, అంటే వంకరలు పోతాయి. ఇలా బాగా ఆలోచించి రాస్తూ ఉంటాం. మొదలంటే ఒక పేజీ రాస్తుంటారు, ఇలా ఈ వేలు ఇలా లాగేసి ఇలా పట్టుకుని మళ్ళీ లాక్కోవాలి. అదొకటి. ఇంకొంచెం మనం అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ సఫరింగ్స్ ఆఫ్ సెడెంటరీ పర్సన్, అనగా దేహమును 10 సంవత్సరములు ఉపయోగించకుండా ఉండే అలవాటు లేని వాళ్ళకి ఈ వ్యాధులు ఉన్నాయి. అంటే బిజినెస్లో క్యాష్ బాక్స్ దగ్గర కూర్చుంటాం, కానీ లేకపోతే కన్సల్టెంట్స్, తర్వాత ఇంటలెక్చువల్ ప్రొఫెషన్, బాడీకి ఎక్కడ అయితే ఉండదు. కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఏదో ఒక వెహికల్ ఉంటుంది. ఈ వెహికల్ టేక్స్ ది బాడీ. సో ది డాక్టర్ హ్యాస్ టు ప్రిస్క్రైబ్ వాకింగ్ ఫర్ ది ఫెలో. He has no opportunity to walk unless the doctor says you will die if you don't walk. హౌస్ పెట్టిగా నగరాలు ఇది. అలాగే పొద్దున 7 గంటలకి శుభ్రంగా స్నానం చేసి క్యాష్ బాక్స్ దగ్గర కూర్చుంటారు. మధ్యాహ్నం 1 గంటకి ఇంట్లో జ్ఞానానికి వెళ్తారు. మళ్ళీ 2ంటికి క్యాష్ బాక్స్ దగ్గర కూర్చుంటాడు. రాత్రి 9ంటికి పొట్ట వేసేసి ఇంట్లో పెడతాడు. చాలా పుస్తకాలు మాత్రం వెళ్ళొస్తూ ఉంటాడు. ఈ 4-5 చోట్లకి వెళ్ళొచ్చేటువంటి వరకే అట్లాస్ వాడు ఇచ్చేస్తాడు. యూనో ది వే టు కిచెన్, the way to toilet, the way to bathroom, that's all. That much of map, మిగతా ఏం తెలియదు. అప్పుడు శరీరంలో కొన్ని చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ వల్ల ఈ చెప్పబడినటువంటి బాధలన్నీ కూడా వస్తాయి. ఇన్ దిస్ ఆస్పెక్ట్ సల్ఫర్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు నక్సామికా. సల్ఫర్కి నక్సామికాకి ఇద్దరికి కూడా సెడెంటరీ పర్సన్స్ వచ్చేటువంటి డబ్బులు వస్తాయి. ఏమైనా వస్తాయి కామన్గా? హైపర్ టెన్షన్. బోత్ నక్సామికా పేషెంట్స్ అండ్ సల్ఫర్ పేషెంట్స్, దే సఫర్ ఫ్రమ్ హైపర్ టెన్షన్ బికాస్ దే డోంట్ యూజ్ దర్ ఫిజికల్ బాడీ ఫ్రీక్వెంట్లీ. సెకండరీ థికనింగ్స్ వస్తాయి బాడీకి. మరి సెల్సే కాకుండా థికన్ అవుతాం, లెంటి సెల్స్ కూడా ఫార్మ్ అవుతాయి, ఎక్కడెక్కడ వస్తూ ఉంటాయి. అందుచేత మరి తప్పనిసరిగా ఇవన్నీ వస్తాయి. తలనొప్పులు, తర్వాత అపోప్లెక్సీ, అంటే రష్ ఆఫ్ బ్లడ్ ఉంది హెడ్. కాస్త కదిలితే డబ్బాలో రక్తం పోసి నుంచి కదిలిస్తున్నట్టు, ఒంట్లో పోసినట్టు ఉండదు రక్తం, ఇట్లాంటివి ఉంటుంది. బీపీ లేస్తే ఏమవుతుంది వాడికి? రీలింగ్ అది హెడ్. కానీ both sulfur patients and nextamic patients, they have same suffering, but how to distinguish? So you should not select for a disease, you should select for the symptom. If the patient is worse after eating and he has blood pressure, you give him nextamica. If the patient is worse before eating, worse when he is hungry and better after eating, you sulfur. So it's not the hypertension that decides. This is the principle. వాడికి ఇది ఇచ్చినా తగ్గదు, వీడికి అది ఇచ్చినా చచ్చి గీపెట్టినా తగ్గదు, ఏమి లాభం లేదు. ఆయన అడ్రస్ బదులు ఉత్తరం ఆయనకి రాస్తే తెలియక పక్క డోసం పదేస్తే ఆ పక్క వాళ్ళ అడ్రస్ రాస్తే ఈయనకి ఇస్తారా? ఎలా ఉండదో అలాగే ఇది అంతే. వాడి పక్కనే ఉంటాడు, కానీ వాడి మందు వీడికి పడితే ఏం లాభం లేదు. పక్క పక్కనే ఉన్నారు కదా, వీడి మందు వాడికి, వాడి మందు వీడికి వేస్తే వాడికి స్నేహితులు కదా పనిచేస్తున్నాక. So understand that it is the symptoms that decide, that not the suffering, to select the drug. Another thing to better understand nextamica is people who make frequent use of coffee, tea, alcohol, tobacco, opium,
ఓపియం, క్యానబిస్, దాన్ని హషీష్ అంటారు. క్యానబిస్ ఇండికా అంటే నాటు గంజాయి, క్యానబిస్ సటీవా అంటే సీమ గంజాయి, అమెరికా గంజాయి. వీటిల్లో ఏది అలవాటు ఉన్నా ఒకటే, కాఫీ తక్కువ దబ్బని గంజాయి ఎక్కువ దబ్బని అంతనే వీల్లేదు. ప్రభుత్వ సారాయి దుకాణం అన్నంత మాత్రం సారాయి ఆరోగ్యం అవుతుందా? పైగా గాంధీ గారి పుట్టినరోజునే ప్రొహిబిషన్ తీసేసాం. అంటే ప్రొహిబిషన్ అంటే సారాయి తాగడం అనేది గాంధీ గారు ఉన్నంత వరకు అని అనొచ్చా? అలే మన కౌంటర్స్ అని అర్థం. కానీ మా ప్రభుత్వంలో వ్యభిచారం అంగీకరిస్తున్నాం అంటే హెల్త్ ఉంటుందా? ప్రభుత్వం అంగీకరించదు, కానీ పెనల్ కోడ్ వేరు, హెల్త్ వేరు. గాంధీ మార్పు బ్రాందీ అని అన్నాడు అంటారు. పుచ్చుకుంటే డబ్బు చేయదు అనొచ్చా? ఇవన్నీ కూడా. ఇంకా ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ మెడిసిన్, మందులు వాడటం. ఒక్కొక్కరికి వేరే ప్రత్యేకం కిట్ ఉంటుంది ఇంట్లో. దాని నిండా ఎంత బిళ్ళలు అంత బిళ్ళలు, ఇంట్లో సంతానం ఉంటారు, ఇంట్లో వాళ్ళు అంత వాళ్ళు. అలాగే సైట్ వారి క్యాప్సూల్స్ రంగురంగులు టెక్నిక్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఎర్ర బిళ్ళలు, పచ్చ బిళ్ళలు అన్నీ ఉంటూ ఉంటాయి. అందులో అవి డాక్టర్ అడగడం లేదు, మిగేస్తుంటారు కొనుక్కుని. ఆఫుల్ థింగ్స్. ఫ్రమ్ ఆస్ప్రో టు కోడోఫైరన్, all drugs, the fellow with the damn drugs he will be having lozenges అన్నీ ఉంటాయి. వాడే వేసుకుంటాడు. సో ది ఫెలో బికమ్స్ ఎన్ ఎక్స్ట్రానిక్ పేషెంట్ ఆఫ్ ద టైం. అంటే ఏమవుతుంది? ఈ డెవలప్ ఇరిటబిలిటీ, నిన్న చెప్పిన యాంగర్ అండ్ న్యూరాలజియా, నరాలు లాగడం, ఇవన్నీ వచ్చేస్తాయి. తలనొప్పులు, కింద చెప్పినవన్నీ. సో నక్సామికా హ్యాస్ ఏ వండర్ఫుల్ సిమిలిమమ్, దట్ ఈస్ సిమిలారిటీ ఆఫ్ నక్సామికా హ్యాస్ ఏ వండర్ఫుల్ సిమిలిమమ్, దట్ ఈస్ సిమిలారిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ దట్ ఆర్ ఫౌండ్ ఫర్ ఎడిక్ట్స్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ నార్కోటిక్స్, కాఫీ, టీ ఎక్సెట్రా. అంటే కాఫీ కానీ, టీ కానీ, ఆల్కహాల్ కానీ, టొబాకో కానీ, ఓపియం కానీ, క్యానబిస్ కానీ, లేదా మందులు మాటిమాటికి వాడటం కానీ, వాడినటువంటి వాళ్ళకి ఏ ఏ వ్యాధులు వస్తున్నాయో ఆయా వ్యాధులన్నీ కూడా నక్సామికాలో ఉన్నాయి. అందుకని వీళ్ళందరికీ కూడా నక్సామికా క్యూర్ చేస్తుంది, నక్సామికా సింటమ్స్ ఉన్న వాళ్ళకి. కనుక ఇప్పుడు చెప్పండి, ప్రాబబిలిటీ ఏంటి? మోర్ పర్సంటేజ్ యూ ఫైండ్ అమంగ్ పీపుల్ నక్సామికా పేషెంట్స్, బికాస్ we use coffee, we use tea, we use alcohol, we use tobacco, we use snuff, all these things. అందుకని మొట్టమొదటి నక్సామికా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్ అండ్ మెనీ టైమ్స్ ఇండికేటెడ్ దాన్ ది అదర్ కంట్రీస్. కనుక దీంతో ఎందుకు ప్రారంభం చేస్తున్నారంటే ఇది కారణం. అంటే every one of us will have some similarity with నక్సామికా almost, except a total teetotaler. అంటే ఎక్కడికైనా కాఫీ తాగను, టీ తాగను, ఏమిటంటే మనుషులు తాగుతారు, నాలుగు కలుసుకుంటానంటాడే వాడికి తప్ప. మిగతా వాడికి నక్సామికా కొద్ది రూపం ఉంటూనే ఉంటాడు. అందరికీ కుర్రవాడి మల్టిప్లికేషన్ టేబుల్ 7 ఎంత అని పట్ 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 వాడికి ఎంత 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 అంటే వీడు నక్సామికా వేదాలని అర్థం. తండ్రి కుర్రాడికి ఎక్కడ కాదని అర్థం కాదు, తండ్రి వేదాలకి నక్సామికా వేయాలని అర్థం. వీడు కూర్చొని ఎంత ఏం పట్టుకుంటాడు, 16, 12 ఎంత, 72, ఇంకా 73, వాడు అసలు టికెట్ దాకా తీస్తాడు. వీ కెన్ కాల్ ఇట్ డిడక్షన్ మెథడ్. ఏడాళ్ళు ఎంత 40, 42 అంటే వదిలేస్తాడు. ఏది కరెక్టో కుర్రాడికి తెలియదు. మరి ఇట్లాంటి వెటర్నరీ టైప్ ఆఫ్ పేరెంట్స్ ఉన్నారా లేదా? కోపడి ఏం చేత అంటే మన తినే ఆహారంలో వాటిల్లో ఉన్నాయి, ఎక్కువ మెడిసిన్స్ తింటున్న వాళ్ళు ఇలా తయారవుతారు. అందుకని more frequently we require nexamika and more people require nexamika than other drugs. But on that basis, don't give nexamika. Unless you find the indication, you don't give. ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే ఓవర్ స్ట్రెయిన్ మెంటల్
because out of necessity, a lecturer who is a brought-up orphan and who has 3 or 4 orphan sisters to get married, he has to undertake tuitions in 3 or 4 or 5 beds. Even in Bangladesh, he is obliged to have tuition. Then from morning about 5 o'clock, he begins to entertain students batch after batch, and he has to attend to his school and teach there. Then come home, again he has to entertain batch after batch until 11 or 12 in the night. The fellow becomes an axonic patient after 4 or 5 years. He kicks things in the house, he breaks things when he is angry, and he begins to thrash his wife like a fool. అది ఆశ్చర్యం వస్తుంది. ఏమిటో దొరికప్పుడు ఇలా లేడు వీడు పర్యాలు కాపురం చేస్తున్నాం, ఏంటి ఏడాది ఏం చేంజ్ వచ్చింది? ఈ తర్వాత నర్వస్ సిస్టమ్ ఇది ఓవర్రా అలాగా కాన్సన్ట్రేషన్ అయిపోతుంది. అంటే అది ఊరుకున్న వాడి బిహేవియర్కి తర్వాత బిహేవియర్కి సంబంధం ఉండదు. ఎందుకు ఇలా కొడతాడు, ఈ ఊరుకు మన కొట్టడే అనేవాడికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. వైఫ్కి ఏ సెన్సిబుల్ వైఫ్ సఫర్స్ ఎలా దెబ్బల కోసం కాదు, సెంటిమెంటల్గా అంటే హర్ట్ అవుతుంది మనిషి. పిల్లల్లో కూడా ఏది తక్కువ ఉన్నా హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళు సెన్సిటివ్ వాళ్ళు మీరు ఫస్ట్ మొదలెట్టారు, వాళ్ళు హర్ట్ అవుతారు. తర్వాత ఎడ్యుకేషన్ దాస్తున్నాయి. దీస్ ఆర్ ది డేంజర్స్ ఆఫ్ హ్యావింగ్ ఎన్ అక్సానిక హస్బెండ్ ఆర్ ఎన్ అక్సానిక వైఫ్ ఆర్ ఎన్ అక్సానిక పేరెంట్. చాలా డేంజర్. తర్వాత అక్యూట్ డిసీజెస్లో అంటే ఎరప్షన్ ఫీవర్స్, మీజిల్స్ మొదలైనవి ఉన్నాయనుకో, అంటే పొంగు జ్వరాలు, కడపలు అంటే అంటారు, అది కానీ లేదా ఏదైనా ఫ్లూ జ్వరాలు కానీ ఏది వచ్చిన అక్యూట్ డిసీజ్ వాటిలలో మొట్టమొదట ఈ జ్వరంకి ఫీవర్, ఏమి లక్షణాలు లేకుండా ముందు జ్వరం, దెన్ హీ గెట్స్, ఇది మీరు నోటీస్ చేయగలిగితే వాడి నష్టం కొంచెం కష్టం నోటీస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ముందు పిల్లు వచ్చి తర్వాత ఫీవర్ వచ్చిందా, ముందు ఫీవర్ వచ్చి తర్వాత పిల్లు వచ్చిందా. ఇక్కడ హోమియోపతిలో మనం కొంచెం డెవలప్ చేసుకోవాల్సింది. మలేరియాలో పచ్చి గీ పెట్టుకున్నా తగ్గవు, ఎందుకంటే మలేరియాకి మందు ఇస్తే యూ సీ హౌ ది మలేరియా ఎగ్జిస్ట్. రాసుకోకండి, జస్ట్ సీ షివరింగ్, హీట్, ఫీవర్, వామిట్, ఇది ఒక మలేరియా. Malaria, every time he gets malaria, first it starts with chill, then he gets shivering, then he goes into heat, the chill and shivering stops, and then he gets fever, then he gets vomiting. And he goes shivering without chill. పుట్టు బస్సులో కొట్టుకుంటారు పళ్ళు, చల్లడు. ఆ పైన 10 నిమిషాలు అయ్యాక చిల్ వస్తుంది, ఆ పైన హీట్, చిల్ వచ్చి తగ్గిపోయి హీట్ వస్తుంది, ఆ పైన ఫీవర్, ఆ పైన స్వెట్, చెమటలు పోతే జ్వరం సత్నారు. ఇలాగా ఒక్కొక్క డ్రగ్కు ఒక్కొక్క సీక్వెన్స్లో ఉంటుంది మలేరియా. అందుకని డ్రగ్స్ తగ్గుతున్నప్పుడు ఇక్కడ మనం ప్రాధాన్యత ఇవ్వాలి. So, here, if any child first gets fever and then gets a chill, especially if the child wants covering up to the neck and wants cool breeze to the head, మెడ వరకు కప్పమై తలకు చలిగాలి కావాలని కోరును. అప్పుడు నక్సానిక ఏం తప్పు అనేటువంటి సంబంధం ఏం లేదు. వాడికి మలేరియా జ్వరమైనా నక్సానిక తగ్గుతుంది, టైఫాయిడ్ జ్వరమైనా నక్సానిక జ్వరం తగ్గుతుంది. ఎనీ ఫీవర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ది ఫెలో ఇస్ నక్సానిక, ఈ హ్యావింగ్ ఏ నక్సానిక అక్యూట్ డిసీజ్, దేర్ఫోర్ నక్సానిక అంటే వాడికి తెలియదు, షివరింగ్ అంటే బయటికి మనకి. షివరింగ్ ఈజ్ ఆబ్జెక్టివ్ సిస్టమ్, వేరే చిల్ ఈజ్ సబ్జెక్టివ్ సిస్టమ్. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాడు కలిస్తూ ఉందంటేనేమో చిల్లు, మనకి వాడు వణుకుని తగ్గిస్తే షివరింగ్, అంటే ఫిజికల్గా వణకాలి షివరింగ్. తర్వాత ఈ ఫెలో హెల్త్,
డిస్టర్బ్డ్ స్లీప్ అంటే 3 AM, తెల్లవారుజామున 3 గంటలకి మెలకు వస్తుంది. దెన్ థాట్స్ ఆఫ్ హిస్ వర్క్ ఫార్మేషన్, ఆఫీసులో పనులు బోల్డ్ ఉండిపోయాయి, ఎవరేరు ఇంకా చాలా ఉన్నాయి. దెన్ థాట్స్ ఆఫ్ హిస్ ఫ్యూచర్ ఫార్మేషన్, అవి కూడా వాడి భవిష్యత్తుల గురించినవి, వాడి పిల్ల పెళ్ళిళ్ళ గురించినవి, వాడి అప్పుల గురించినవి, వాడి ఇల్లు కట్టిస్తున్నవి అన్నీ అప్పుడే వచ్చేస్తాయి కూడా 3 గంటల నుంచి. నో స్లీప్ ఫర్ అబౌట్ an hour or an hour and a half, 4:30 ఆ ప్రాంతం వరకు అలా వైట్ చేస్తుంది. అప్పటికి హీ గెట్స్ ఎగ్జాస్టెడ్, అలసిపోతాడు. అప్పుడు హీ గోస్ ఇంటూ స్లీప్, అగైన్ హీ గోస్ ఇంటూ స్లీప్, మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అలసిపోయి నిద్ర వచ్చింది. అండ్ ది స్లీప్ ఈజ్ ఫుల్ ఆఫ్ అన్కంఫర్టబుల్ హారిబుల్ డ్రీమ్స్. అప్పటి భయంకరమైన బాధాకరమైన కళలతో కూడి ఉంటుంది. అండ్ హీ హ్యాస్ టు స్లీప్ లేట్ ఇన్ టు ది డే బికాస్ హీ ఈజ్ ఎగ్జాస్టెడ్. బాగా కొంచెం పొద్దెక్కిన దాకా 6:30, 7:30 దాకా పడుకుని తీరవాలి, నువ్వు లేవలేడైనా. లేచిన తర్వాత హీ ఈజ్ నాట్ అట్ ఆల్ రిఫ్లెక్ట్ బై ది స్లీప్. అంటే నిద్ర వలన రావాల్సినటువంటి విశ్రాంతి కలుగనే లేదు. చాలా అలసటగా, నీరసంగా, బద్ధకంగా, ఒళ్ళు నొప్పులుగా ఉంటుంది. సో హీ ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ రిఫ్రెష్డ్ ఆఫ్టర్ ఎ స్లీప్, హీ ఫీల్స్ ఆఫుల్ ఆఫ్టర్ ఎ స్లీప్. పొద్దున్నే లేచేటప్పటికి ఆల్ సఫరింగ్స్ ఆర్ అగ్రవేటెడ్ వెన్ హీ గెట్స్ అప్ ఫ్రమ్ బెడ్. పక్క మీద నుంచి లేచేసరికి బాధలన్నీ ఉద్రేకించి ఉంటును. ముఖ్యంగా బస్సులో తల తిప్పుతూ ఉంటుంది, లేచేటికి పొర తిరుగుతూ ఉంటుంది పాపం. తర్వాత వికార నాసియా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు బాగా ఫ్రీక్వెంట్గా తల నుంచి యాసిడిటీ, పులసర, పుల్లగా మండుతూ గొంతులోకి జనుపులు రావడం, నోట్లోకి పుల్లగా నీళ్లు రావడం, ఇట్లాంటివి. ఒక్కొక్కప్పుడు వాంతి కూడా రావడం. లేవగానే ఎక్కువ వస్తాయి. పడుకున్నారు వస్తుంది. మంచం మీద పడుకున్నంతసేపు రాత్రి అయినా సరే, అర్లీ మార్నింగ్ అయినా సరే వీడికి విపరీతమైన నడుము నొప్పి ఉంటుంది. నష్టం ఉంటుంది. అదొకటి నోట్ చేసుకుంటే నడుము నొప్పి పక్కపై పడుకుని ఉండగా భరింపరానంతగా ఉంది. దిస్ lumbago is unbearable when he is lying flat on the bed. పడుకున్నప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇంటప్పుడు కూడా ఉంటుంది, పడుకున్నప్పుడు భరించలేకుండా ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుందంటే ఎముక విరికేస్తున్నట్లు ఉంటుంది. యాజ్ ఇఫ్ ది బోన్ ఈజ్ బీయింగ్ బ్రోకెన్. ఆ నడుము ఎముక పట్టుకుని విరుస్తున్నట్లు ఉంటుంది యాక్చువల్గా ఫీలింగ్. తర్వాత సాయంకాలం వస్తూ ఉంటే ఈవినింగ్ నీరసం, దాంతో కూడిన నిద్రమత్తు కలిసి ఉంటుంది. టువర్డ్స్ ది ఈవినింగ్ ది ఫెలో గోస్ ఇంటూ డ్రౌజినెస్ విత్ వీక్నెస్ అండ్ హీ కెనాట్ రెసిస్ట్ స్లీప్ ఇన్ ది ఈవినింగ్. ఇట్లా కూర్చుని ఉంటే కూడా కదలకుండా 2 నిమిషాలు కూర్చుంటే అంటాడు గురు వచ్చేస్తుంది. భరించరాని నిద్ర సూపు వచ్చేస్తుంది అన్నమాట. ఇంకొక లక్షణం ముఖ్యమైనది ఇవాళ చెప్పుకుంటాం, రేపు లక్షణంగా ఫినిష్ చేస్తాం. ఇవాళ చెప్పుకునే ముఖ్య లక్షణం ఏంటంటే ఈ పదం గుర్తుంటున్నాం, పెరిస్టాలిసిస్. అంటే శరీరం నుండి ఏ భాగమైనా సరే సంకోచ వ్యాకోచాత్మకమైన కదలికను పొందుతారు. అంటే ది కెపాసిటీ టు కంట్రాక్ట్ అండ్ ఎక్స్పాండ్, దట్ ఇట్ బి ఎ మజిల్ ఆర్ ఎ నర్వ్, దట్ కెపాసిటీ ఇస్ కాల్డ్ పెరిస్టాలిసిస్. ది కెపాసిటీ టు కంట్రాక్ట్ అండ్ ఎక్స్పాండ్, ఫర్ ఎగ్జాంపుల్ ది లంగ్స్, సంకోచ వ్యాకోచాత్మకమైన శక్తి లేక సామర్థ్యం. వీడికి
కడుపులో కూడా మనందరికీ అన్ని అవయవాల్లోనూ ఉంటుంది పెరిస్టాల్సిస్. జీర్ణం అవుతూ ఉంటే దాని పని చేస్తూ ఉంటుంది. పేగులు పెరిస్టాల్సిస్ చేస్తూ ఉంటే మోషన్ అవుతూ ఉంటాయి. వీడికి ఏమవుతుంది తెలిసిన యాంటీ పెరిస్టాల్సిస్ అని ఒక లక్షణం ఉంటుంది. అంటే శరీర భాగంలో పెరిస్టాల్సిస్ ఉన్నటువంటి అవయవములకు వీడు ఏది సంకల్పించునో దానికి వ్యతిరేకంగా లోపల ఉన్న నరాలను మొదలుకు పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, if the bladder is full, he feels like urinating, then he is working in the chair in his office. He goes to the toilet and then he tries to empty his bladder. Then he urines fast. ముందేమో వెళ్ళాలనిపిస్తుంది. మైండ్ ఎక్కడ ఉన్నప్పుడు, వర్క్ మీద ఉన్నప్పుడు లోపలికి ముందుకే ఒంటేలు సతాయిస్తూ ఉంటుంది. సరే వీడు వెళ్ళి అతనికి నేను ఇప్పుడు ఒంటేలు పోయింది కాక అంటే వీళ్ళు ఏదో చేపలు పెట్టేస్తున్నారు. వాడు కొద్దిగా కొంచెం తాక్షపడి మళ్ళీ లోపల ఇంకా యూరిన్ ఉండే అవసరం లేదని తెలిసి కూడా యువతలకు వచ్చేసి మళ్ళీ వర్క్ చేసుకోవాలి. అలాగే స్టూల్, ఇఫ్ ది ఫెలో ఫీల్స్ లైక్ going to stool, he goes to the toilet and then he feels, he orders that let me go to stool. Then there is no stool at all. అయిపోతుంది. అలాగే he has to wait for the last for a long time. త్వరగా కోసం అలా వెయిట్ చేస్తూ కూర్చోవాలి. Even then it is not successful. But if he diverts his mind from the idea of passing stool or urine, immediately automatically the organs function. వాడు ఒంటేలు పోతాననే ఐడియా కానీ దొడ్లో పెడతాననే ఐడియా కానీ మైండ్ కనుక ఇంకో దాని మీద తీసుకెళ్ళి తప్పకుండా అయిపోతుంది. అందుకనే సమ్ పీపుల్ డెవలప్ ఏ ట్యాక్ట్ ఆఫ్ టేకింగ్ న్యూస్ పేపర్స్ ఆర్ వీక్లీ టు ది టాయిలెట్. అందులో మంచి రసవంతమైన కథ చదువుతూ ఉండగా ఇక్కడ వీడికి ఈజీ డెలివరీ. ఈ యాంటీ పెరిస్టాల్సిస్తో చచ్చిపోతా నక్సంతో అది ఉన్నది అని మీకు తెలిసిందంటే వాడు నక్సంకి పేషెంట్ ఇంకేం డౌట్ లేదు, ఇంకొక డ్రగ్కి లేదు ప్రపంచంలో. సో ఇది వన్ ఆఫ్ ది ఐడెంటిఫైయింగ్ సిమ్టమ్స్ ఆఫ్ నక్సంగా. So if you can just elicit, if the fellow is having anti-peristalsis of any part of his body, then you can verify with some few more symptoms like irritability and other things, then safely administer Naxalga, he will be cured of all his troubles. And a fellow who wants to vomit, sometimes he may be on the point of death due to anti-peristalsis. కొత్త బియ్య పన్నం తింటాడు, నష్టం వాడికి అడిగి కాదు. అందుకని వస్తూ ఉంటుంది. వస్తే వాంతి చేసుకుంటానికి వెళ్తే అట్టి తీసుకుని వెళ్తుంది. వాడికి పాపం చచ్చిపోతాడు, ఇక్కడికి బయట రాదు. ఇఫ్ యూ థింక్స్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ యూ కెన్ వాక్. అండ్ మోర్ యూస్ఫుల్ నక్సోమికా ఈట్ ఫర్ ది యాంటీ పెరిస్టాల్సిస్ ఫర్ లేడీస్ అట్ ది టైమ్ ఆఫ్ డెలివరీ. Because whenever the lady tries to cooperate, the fetus goes in the opposite direction. Very dangerous. నొప్పులు వస్తూ ఉంటాయి ప్రసవంలో. వచ్చి వీడు కోఆపరేట్ చేయడానికి ట్రై చేసిన ప్రతి అటెంప్ట్లోనూ కూడా మళ్ళీ పిండం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అది మరి డాక్టర్ తెలుసుకోగలగాలి. అది వాడి పుట్టుక చేత ఉంటుంది తెలుసుకోగలగడం అనేది. కొంత సింపతి డెవలప్ చేస్తే తెలుసుకోవాలి. ఒక డోస్ నక్సోమికా 200 ఇస్తే విదిన్ 3 minutes షీ విల్ హ్యావ్ ఎన్ ఈజీ డెలివరీ. సో దిస్ ఈజ్ ది హైయెస్ట్ యూజ్ ఆఫ్ నక్సోమికా ఇన్ యాంటీ పెరిస్టాల్సిస్, లైఫ్ సేవింగ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఐడెంటిఫైయింగ్ సిమ్టమ్స్ ఫర్ నక్సోమికా. సో విల్ కంటిన్యూ నక్సోమికా టుమారో అండ్ ఫినిష్ ఇట్. నౌ వీ హ్యావ్ 5 minutes రీసెర్చ్ బిఫోర్ వి గో. ఏ రకంగా అయితే వరుసన మనం సిమ్టమ్స్ చెప్పుకుంటే రైట్ అనుకున్నాం, ఆ పద్ధతిలో నక్సోమికాని మళ్ళా ఒక మాట చెప్పుకున్నాం. మొత్తం లెట్ us speak about the false symptoms because they are as important as the true symptoms. మనకి ఏవైతే అక్కర్లేదు అనుకున్నాం అది కూడా కావాలి. ఎందుకంటే
రోగి మనకు చెప్పేది అదే. తర్వాత రోగికి తగ్గవలసిన బాధలు అవే. మనం వైద్యం పూర్తి చేసేటప్పటికీ రోగి దగ్గర మనం వెరిఫై చేయాల్సినవి అవే. కళ్ళొప్పి కడుపు నొప్పి ఇవి తగ్గినాయా లేదా నాయన అని మనం అడగవలసిందే. కానీ మా హోమియో ఫిలాసఫీ ప్రకారం నీ వైటల్ ఫోర్స్ బలీయం అయింది, ఇవి ఉన్నా పర్వాలేదు అని మనం శ్రీరంగ రీతులు చెప్పి ఏమి రావాలి. వాడికి లోకల్ పాయింట్స్ థింగ్స్ అన్ని చెప్పి వాడి సఫరింగ్ పంపిపోయిన తర్వాత ఇంకెందుకు వెళ్ళడం వైద్యం. మనం హోమియోపతి ఈజ్ డీపర్ ఇన్ ఇట్స్ అండ్ నోబులర్ ఇన్ ఇట్స్ ఫిలాసఫీ. యూ హ్యావ్ టు పుట్ అప్ విత్ యువర్ సఫరింగ్స్ అంటే దట్ ఈస్ అప్సెట్. ది ఫస్ట్ డ్యూటీ ఆఫ్ ఏ ఫిజిషియన్ ఈజ్ టు హీల్ ది సిక్ పర్సన్, దట్ ఈస్ టు రిలీవ్ హిమ్ ఆఫ్ సఫరింగ్. అది ఆయన మనం చెప్పిన ఫస్ట్ ప్రిన్సిపల్. అది భంగం అయ్యాక మిగిలిన అనవసరం, వేస్ట్. అందుకని వాళ్ళకి మొట్టమొదటి మనకి పేషెంట్ ఇచ్చిన లిస్టును సిమ్టమ్స్, మళ్ళీ చివరికి పేషెంట్ ఒక్కొక్కటి టిక్కు పెట్టి ఇది తగ్గిందా అంటే వాడు ఎస్ అని అవన్నీ అయిపోవాలి. కనుక ఫాల్స్ సిమ్టమ్స్ అని ఏవైతే నేను చెప్పుకున్నామో అవి వాడు మనకు అప్పచెప్పేవిని మనం చిట్ట చివరికి నయం చేశాక వాడికి అప్పచెప్పి ఇస్తున్నామా వాయినం అంటే పుచ్చుకుంటామా వాయినం అనేటువంటి పద్ధతిలో ఉంటాయి. కనుక ఫాల్స్ సిమ్టమ్స్ కాబట్టి వాటి గురించి మెన్షన్ లేదు అనేది చాలా తప్పు. మనం చేసే వైద్యం లేదు అవి మెన్షన్ లేకపోతే. వైద్యుడికి మనకి మధ్య ఉన్నటువంటి భాష అది ఒక్కటే, అదే పేషెంట్కి మనకి మధ్య. అందుకని నక్స్వామి కాలం ఫాల్స్ సిమ్టమ్స్ మొదటి కాలం కింద రాసుకుంటాం. ఏ డ్రగ్ అయినా సరే మనం వెంటనే చదువుకున్నాక ఎలా అరేంజ్ చేసుకోవాలంటే ఈ మొట్టమొదటి కాలంలో ఫాల్స్ సిమ్టమ్స్ పెద్ద పెద్ద షీట్స్ పెట్టుకుని మీరు తర్వాత చదువుకునే డ్రగ్స్ అన్ని ఈ పద్ధతిలోనే అందులో ఉన్న రీఅరేంజ్ చేసుకోండి. అప్పుడు మళ్ళీ వెంటనే మీరు మళ్ళీ చదువుకున్నప్పుడు మీకు వండర్ఫుల్గా అర్థం అవుతుంది ఈ డ్రగ్. ఎందుకంటే ఈ డ్రగ్ కన్నా ఇంకొక డ్రగ్ ఎలా భిన్నమో మీకు తెలియాలి. లేకపోయినప్పుడు మనం అలాగా చాటు భారతం వల్ల చదువుకుంటూ వెళ్తూ ఉంటే 2-3 డ్రగ్స్ చదివేటప్పుడు ఈ 4వ డ్రగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మరి అన్నీ ఒకలాగే ఉంటాయి. నల్లచీర కట్టుకున్నాడు అన్నట్టుగా ఉంటాయి కదా. చికాకు వీ కాంట్ రికగ్నైజ్ యువర్ లైఫ్. ఆ సినిమా హాల్కి మొదలుకుండా ఒక ఆ సంత చివరిలో ఉంటున్నట్ట, మొదలు మీద ఆయన కూర్చున్నట్ట, లేస్తున్నట్ట మళ్ళీ కూర్చుంటున్నాడు, లేస్తున్నాడు మళ్ళీ కూర్చుంటున్నాడు. ఎందుకంటే సినిమాకి వెళ్ళింది వాళ్ళ ఆవిడ సినిమా హాల్లో చూస్తూనే ఆడియన్స్ వస్తుంటే లేస్తున్నాడు. ఏం చేయాలంటే నల్లచీర కట్టుకున్న ఆవిడ వచ్చినప్పుడల్లా లేస్తున్నాడు. వీళ్ళ ఆవిడ నల్లచీర కట్టుకు సినిమాకి వెళ్ళింది. అలా ఉండకూడదు మనకి డ్రగ్గులు చదువుకుంటూ ఉంటే. అంటే డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్ ఉండాలి. ఉంటే వాటి వల్ల మనం ఇండివిజువలైజేషన్ ఆఫ్ ది కేస్ అని మన హోమియోపతిలో చాలా ముఖ్యం. అది చేయకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. అంటే ప్రత్యేకింపవలేను రోగము కదా, అది దానికోసం ఇది అవసరం. పేషెంట్ చెప్పేది తీసుకోవాలి. నక్స్వామికాకి ఫస్ట్ ఏ డ్రగ్ అయినా ఫస్ట్ కాలం సింటమ్స్ ఫాల్స్ సింటమ్స్ రాసుకుంటాం. రెండవది అంటే ఏమిటో చూద్దాం తర్వాత. కాన్స్టిట్యూషన్ అంటే ఒక డ్రగ్ యొక్క కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందో డిస్క్రిప్షన్ ఉంటుంది. అనగా ఆ ఔషధాలకు సంబంధించిన శరీర తత్వం ఎట్లుందో వీటిలోనే కాన్స్టిట్యూషనల్ సింటమ్స్ అంటారు. నిన్న చెప్పుకున్న వాటిలోనే మళ్ళీ అందులో కసిని ఇందులో కసిని తీసుకుంటాం. మెంటల్ సింటమ్స్ అదే కొత్తగా ఏం లేదు ఇందులో. ఇవి అన్ని డ్రగ్లకి ఉండవు, బాగా డీపాక్టింగ్ డ్రగ్స్కే ఉంటాయి. కొన్నిటికి ఉండకపోవచ్చు మనం చెప్పుకున్నట్టు. సో ది థర్డ్ కాలం ఇన్ యువర్ స్టడీ విల్ బి మెంటల్ సింటమ్స్. ది ఫోర్త్ కాలం విల్ బి డిస్టింగ్విషింగ్ సింటమ్స్, దట్ ఈస్ generals etc. generalities, modalities, events. All distinguishing symptoms except the mental. The next column you have to arrange is causation. అనగా అతడు రోగి అగుటకు ఏర్పడిన కారణములు, ఎట్టి పరిస్థితుల్లో వాడు రోగి అయ్యాడో అవి కూడా మీకు డ్రగ్స్లో తెలుస్తాయి. ఉదాహరణకి అతడు భార్య చాలా అన్యోన్యంగా ఉంటూ ఉండేవాడు. సడన్గా భార్యకు తప్పు చేస్తుంది. 4 మాసాలు ఆవిడ ఎలా ఉంటుందో, ఏ క్షణం ఎలా ఉంటుందో అని టార్చర్ అనుభవించాడు. రాత్రి మొగలు సేవ చేశాడు. సర్వైవ్ అయ్యింది కానీ లైఫ్ లాంగ్ క్రిపుల్ అయి బెడ్లో ఉండిపోయింది. అండ్ దిస్ విల్ హ్యావ్ అండ్ ఇంపాక్ట్ అపాన్ ది హెల్త్ ఆఫ్ ది హస్బెండ్. అప్పటి నుండి నా హెల్త్ చెడ్డది అని వాడు చెప్పాడు అనుకోండి. ఇఫ్ ది హస్బెండ్ సేస్ that my health has been affected after the serious ill health and situations of the health of my wife and a recovery, but
Unfortunately, she became a cripple and she is bedridden for life. Since then, I became sick. I am showing these symptoms. The husband reports. That is called a causation. Because you can never call it a symptom. You should never note it under a symptom. But at the same time, causation has its own importance because some drugs show some causation. For example, the patient about whom we are talking, the husband, if you go through the materia medica of acid phosphoric, it is given that prolonged grief and suffering and after effects. So, if you suspect the patient comes under acid phosphoricum, if you can gather the causation, you can verify a second time that the drug he belongs to for that particular drug. కనుక మనకి ఈ కాజేషన్ అనేటువంటి ఉన్నాయే ఇవన్నీ కూడా వెరిఫైడ్ అండ్ ఫౌండ్ కరెక్ట్ ఇవ్వడానికి వస్తాయి డ్రగ్. యూ కెన్ నెవర్ డిసైడ్ ది డ్రగ్ ఇస్ అ పర్సన్ కాజేషన్, దట్స్ నాట్ సెన్స్. బట్ ఆఫ్టర్ యూ డిసైడ్ ది డ్రగ్, దిస్ హెల్ప్స్ యూ టు కన్ఫర్మ్. అలా ఉంటుంది. అలాగే ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఏ గర్ల్ సడన్లీ began to weep and laugh and talk nonsense. And she was taken to the hospital, she was taken to the doctors, she was taken to the psychiatrist. 16 days passed. But neither the parents nor the doctors had any time to go into the matter and inquire under what circumstances the case started. So, after 16 days, she was brought to our clinic in the same town. And as one of our doctors was taking the case recording, he suspected that there was something environmental. There was some external cause for this starting, that is a triggering cause for the whole. Then he began to inquire, cross-examine the matter. He found that the girl was taken to a horrible crime picture where she was horrified suddenly by seeing a person stabbing a lady in the train. And the girl screamed out in the theatre and she was unconscious for just a few seconds. So the parents, they have willfully made the girl enjoy all this by taking her to a cinema. They have purchased the trouble. You can know the common sense of the parents. Do you feel that it is according to common sense to take tender children to such pictures? Entertainment and health, which is more important.